హలో గైస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. గర్ర్ కుంచకో బోబన్ అండ్ సూరజ్ వెంజరముడు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కామెడీ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసిద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే రెజిమోన్ అనే వ్యక్తి బాగా తాగేసి జూలో సింహం ఉన్న డెన్లోకి వెళ్తాడు. ఇక జూలో పనిచేసే హరిదాస్ అండ్ టీం తనని ఎలా కాపాడారు అనేది మిగతా కథ. ఒక డిఫరెంట్ టైటిల్, ఫ్రెష్ స్టోరీ లైన్, కుంచకో బోబన్ అండ్ సూరజ్ వెంజరముడు లాంటి యాక్టర్స్, అంతే. సినిమాలో ఒక రేంజ్ కామెడీ ఉంటుందేమో అని చూసా. అక్కడక్కడ కామెడీ తప్ప ఓవరాల్గా డిసప్పాయింట్ చేసింది సినిమా. బాగా తాగేసి లయన్ లేదా టైగర్ ఉన్న జోన్లోకి దూకేయడం రియల్ లైఫ్లో కొన్ని చూసాం. మన హైదరాబాద్లో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ పాయింట్తో సీరియస్ మూవీ అయినా తీయొచ్చు, కామెడీ మూవీ అయినా తీయొచ్చు. ఇక ఈ సినిమాలో ఈ పాయింట్తో ఫుల్ ఫన్ క్రియేట్ చేయాలని చూశారు. బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు. సినిమా ఒక 30 మినిట్స్ వరకు జస్ట్ అలా స్టోరీ సెటప్ చేసుకుంటూ క్యారెక్టర్స్ అన్నింటికి ఒక ఇంట్రో ఇచ్చుకుంటూ వెళ్తుంది. అది కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా సరే అసలు కథ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా అని వెయిట్ చేస్తే పెద్ద బొక్కే పడింది. అవుట్డేటెడ్ ప్రజెంటేషన్తో నిద్రపోయేలా చేసింది సినిమా. యాక్చువల్గా జూలోనే స్టోరీ అంతా సెట్ చేసి మంచి కామెడీ జనరేట్ చేస్తుంటే బాగుండేది. కానీ పెళ్లి చూపులని, పాలిటిక్స్ అని నేరేటివ్ అంతా జూ నుంచి వీటన్నింటికి షిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల అసలే కామెడీ లేదురా బాబు అంటే మధ్యలో ఈ సోదేంద్ర అనిపిస్తుంది. అసలు సూరజ్ వెంజరముడు అండ్ కుంచక బొమ్మన్ లాంటి యాక్టర్స్ని పెట్టుకొని వాళ్ళని సరిగా వాడుకోలేదు. 2 అవర్స్ రన్ టైం ఉంది, కానీ చాలా లెందీ అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ అయితే హారిబుల్గా ఉంది, ఎస్పెషల్లీ సూరజ్ వెంజరముడు గారిది. ప్రెజెంటేషన్, వీక్ స్క్రీన్ ప్లే, లెస్ కామెడీ సినిమాలో మైనస్ పాయింట్. మెయిన్ ప్లాట్ అక్కడక్కడ కామెడీ ప్లస్ పాయింట్స్. ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే రెజిమోన్గా కుంచక బొబన్ పర్లేదు, కానీ తను డ్రింక్ చేసి నటించే సీన్స్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. హరిదాస్గా సూరజ్ వెంజరముడు బాగానే చేశాడు. ఎంతో కొంత కామెడీ జనరేట్ అయిందంటే ఆయన వల్లే. శృతి రామచంద్రన్కి పెద్దగా స్కోప్ లేదు, అండ్ మంజు పిల్లయ్కి కూడా పెద్దగా స్కోప్ లేదు. ఇక మిగతా యాక్టర్స్ అంతా జస్ట్ ఓకే. టెక్నికల్గా ఈ మూవీ యావరేజ్గా ఉంది. లయన్ విఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ తేడా కొట్టింది. మ్యూజిక్ కూడా అంతేం లేదు. డైరెక్టర్ జేకే సినిమా ప్రమోషన్స్ టైంలో ఒక మాట అన్నారు, నా ఎయిమ్ ఏంటంటే ఈ సినిమాతో ఆడియన్స్ని నవ్వించాలని. అయితే ఆయన తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ వీక్ స్క్రీన్ ప్లే వల్ల నవ్వించలేకపోయారు. ఫైనల్గా ఈ సినిమా బిలో యావరేజ్ కామెడీ డ్రామా. ఈ వీకెండ్కి చూడడానికి ఏం లేకపోతే ఒకసారి ట్రై చేయండి, లేదంటే స్కిప్. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.